ఓం శాంతి. ఈరోజు మమ్మాతో ఉన్నటువంటి పరిచయము, అనుభవము, ప్రకాష్ మణి దాది గారు వినిపిస్తున్నారు. అది ఈరోజు చదువుకుందాం మనం. मम्मा मेरी सहपाठी भी, सखी भी और अलौकिक माँ भी. మమ్మ నా యొక్క సహపాఠిగా కూడా ఉండేవారు, క్లాస్మేట్, సఖిగా కూడా ఉండేవారు, మరియు అలౌకిక మాగా కూడా ఉండేవారు, అలౌకిక తల్లిగా. ब्रह्मा दादी प्रकाश मणि जी मातेश्वरी जगदम्बा सरस्वती के साथ जुड़े अपने अनुभवों को इस तरह कहती हैं। मम्मा की प्रारंभिक शिक्षा दीक्षा मुंबई से प्रारंभ हुई, क्योंकि मम्मा के लौकिक पिता मुंबई में रहते थे. ब्रह्मा कुमारी दादी प्रकाश मणि गारू मातेश्वरी जगदम्बा सरस्वती जी कोसम తనతో జోడింపబడి ఉన్న అనుభవాలను ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మమ్మ యొక్క ప్రారంభిక శిక్షణ దీక్ష అంటే చదువు ముంబైలో నడిచింది. ఎందుకంటే మమ్మ వాళ్ళ లౌకిక తండ్రి ముంబైలో ఉండేవారు. మమ్మ యొక్క స్టడీస్ ప్రారంభంలో ముంబై నుండి ప్రారంభమైంది అని చెప్తున్నారు దాది. मम्मा ने पढ़ाई अंग्रेजी में पढ़ी थी. इंग्लिश मीडियम लो చదువుకున్నారు మమ్మ. मम्मा गुजराती और गुरुमुखी भी लिखना पढ़ना जानती थी. ఇంగ్లీష్ మీడియం అవడం వలన ఇంగ్లీషు తెలుసు, అలాగే గుజరాతీ మరియు గురుముఖి అంటే పంజాబీ, ఈ రెండు భాషలు కూడా రాయడము చదవడము వచ్చు मम्मा की. मम्मा के पिता का आकस्मिक निधन होने के कारण वो अपने परिवार वालों के साथ सिंध हैदराबाद आ गई. मम्मा వాళ్ళ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరం వదిలిన కారణంగా తమ పరివారం వాళ్ళతో సింధ్ हैदराबाद వచ్చేసారు మమ్మ. मम्मा जब यहाँ आई उस समय के हिसाब से हैदराबाद सिंध की लड़की इतनी मॉडर्न हो, ये एक मिसाल थी. మమ్మ ఎప్పుడైతే సింధ్ హైదరాబాద్ వచ్చారో వాళ్ళ నాన్నగారు చనిపోయాక, అప్పుడు సింధ్ హైదరాబాద్ లో ఇలాంటి మోడర్న్ పేషంతో ఉండే ఆధునికంగా ఉండే అమ్మాయిలు మమ్మాయి ఉండేవారంట సింధ్ హైదరాబాద్ లో. उस समय सिंध की लड़कियां ऐसी मॉडर्न नहीं होती थी. సింధ్ హైదరాబాద్ లో ఉన్న అమ్మాయిలు అంత మోడర్న్ గా ఉండేవారు కాదంట అప్పటికి. मम्मा गाने में बहुत होशियार थी. मम्मा की आवाज बहुत मीठी थी, जैसे गायकों की होती है. मम्मा పాటలు చాలా తెలివిగా ఉండేవారు, చురుగ్గా ఉండేవారు. ఆమె ధ్వని చాలా మధురంగా ఉండేది, గాయకుల మాదిరిగా పాడేవారు. मम्मा जितना गाने में प्रवीण थी उतना ही डांस में भी होशियार थी. పాటలలో ఎంత ప్రవీణరాలుగా ఉండేవారో అంతే डांस లో కూడా తెలివిగా ఉండేవారు. उतना ही पढ़ाई में भी और स्कूल के अन्य सभी కార్యకలాపం में भी అంతే చదువులో కూడా యాక్టివ్గా ఉండేవారు, స్కూల్లో ఉండే ఇతర కార్యకలాపాల్లో కూడా. పెళ్లి ములాఖాత్, మొట్టమొదటి కలయిక మమ్మతో ఎలా జరిగింది
पहली बार मैंने मम्मा को స్కూల్ కి एक ఫంక్షన్ में देखा था. దాది చెప్తున్నారు, మొదటిసారి నేను మమ్మాను స్కూల్లో ఒక ఫంక్షన్ లో చూసాను. उसी फंक्शन में मम्मा ने ट्विंकल ट्विंकल लिटिल स्टार गीत पर डांस किया था. ఆ ఫంక్షన్ లో మమ్మ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పాట పైన डांस చేశారు అంట. इस डांस पर मम्मा को इतने सारे इनाम पर इनाम मिलते रहे कि मैं देखते देखते ही दंग रह गई. ప్రకాష్ మణి దాది చెప్తున్నారు, ఈ డాన్స్ చేసినప్పుడు మమ్మాకు ప్రైజ్ మీద ప్రైజులు దొరికాయంట. చూస్తూ చూస్తూనే నేను ఆశ్చర్యపడ్డాను అని చెప్తున్నారు దాది. उस समय मम्मा की उम्र लगभग 16 वर्ष रही होगी. ఆ సమయంలో మమ్మ యొక్క వయస్సు సుమారుగా 16 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో అంటున్నారు దాది. मुझे भी मैट्रिक की पढ़ाई हेतु कुंदनमल मॉडल स्कूल जहां मम्मा पढ़ती थी वहां उस स्कूल में जाना पड़ा. ये अंग्रेजी माध्यम का स्कूल था. దాది చెప్తున్నారు, నేను కూడా మెట్రిక్ చదవటానికి కుందన్మల్ మోడల్ స్కూల్ అని అక్కడ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నేను అక్కడ వెళ్ళాల్సి వచ్చింది ఆ స్కూల్లో. అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది సింధ్ हैदराबाद లో. मैट्रिक में मैं मम्मा की सहपाठी बन गई. మెట్రిక్ లో జాయిన్ అయ్యాక అదే స్కూల్లోని క్లాస్మేట్ అయ్యారు. దాంది మమ్మాకు సహపాఠి క్లాస్మేట్ అయిపోయారు. हम दोनों एक ही बेंच पर बैठती थी मगर हमारे में उतनी मित्रता नहीं थी क्योंकि मम्मा बहुत मॉडर्न थी और मैं बहुत सिंपल थी. దాది చెప్తున్నారు, ఇద్దరు మేము ఒకే బెంచ్ పైన కూర్చునే వాళ్ళం స్కూల్లో, కానీ అంత ఫ్రెండ్షిప్ అనేది ఉండేది కాదు. మా ఇద్దరి మధ్య మిత్రత ఉండేది కాదు. ఎందుకంటే మా అమ్మ చాలా మోడర్న్ గా ఉండేవారు, ఫ్యాషనబుల్ గా, మరి నేను చాలా సింపుల్ గా ఉండేదానని. दादी सिंपल గా ఉండేవారు. लेकिन सहपाठी होने के नाते आपस में एक तरह का आकर्षण और स्नेह जरूर था. కానీ క్లాస్మేట్ అయిన కారణంగా పరస్పరంలో ఒక ఆకర్షణ, ఒక రకమైన ఆకర్షణ, స్నేహం అయితే ఉండేది. उस समय मैं उनका लौकिक परिचय भी नहीं जानती थी. ఆ సమయంలో మా అమ్మ యొక్క లౌకిక పరిచయం కూడా నాకు తెలియదు. ఒక బెంచ్ లో కూర్చునే వాళ్ళం అంతవరకే. గహరీ స్మృతి శక్తి, మమ్మాలో చాలా స్మరణ శక్తి ఉండేది, జ్ఞాపక శక్తి. फिर थोड़े दिनों के बाद दीपावली की छुट्टियां हुई. छुट्टी होने के कारण एक दिन मैं బాబా के सत्संग में गई. కొన్ని రోజుల తర్వాత దీపావళికి సెలవులు ఇచ్చారంట. ఆ సెలవులు అవడం వలన దాది చెప్తున్నారు, నేను బాబా యొక్క సత్సంగంలో వెళ్ళడం మొదలు పెట్టాను సెలవులలో. उस समय बाबा का सत्संग शुरू हुए करीब 1.5-2 मास ही हुए हैं. అప్పటికి బాబా యొక్క సత్సంగం ప్రారంభమయ్యి నెల 2 నెలలు, నెల 15 రోజులు 2 నెలలో అయ్యిందంట. అప్పటికి 1936లో స్టార్ట్ అయింది కదా, నెల 2 నెలల టైం అయి ఉంటది అంతే. उन्हीं दिनों में मम्मा भी सत्संग में आई. నేను వెళ్ళే ఆ సమయంలోనే మమ్మ కూడా ఆ సత్సంగంలో వచ్చారు. जब हम आपस में मिली तो हमने भी उनसे कहा कि यहाँ बहुत अच्छा सत्संग चलता है, आप भी रोज आओ, हम भी रोज आते हैं. అక్కడ ఇద్దరు కలుసుకున్న తర్వాత, ఆల్రెడీ స్కూల్లో పరిచయం కదా, అక్కడ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కలుసుకున్న తర్వాత దాది అన్నారంట మమ్మతోని, ఇక్కడ చాలా మంచి సత్సంగా నడుస్తుంది, మీరు కూడా రోజు రండి, నేను కూడా రోజు వస్తాను ఈ సత్సంగంలో అని మాట్లాడుకున్నారంట. इसके बाद मम्मा दिन प्रतिदिन सत्संग में आने लगी. ఆ తర్వాత రోజు రోజుకి మమ్మ సత్సంగాలు రావడం మొదలు పెట్టారు. మమ్మ शुरू से ही बहुत होशियार, दूरंदेशी तथा अच्छी स्मृति वाली थी. మమ్మ ప్రారంభం నుండి చాలా తెలివిగా, జ్ఞాపక శక్తి కలిగి ఉండేవారు. मम्मा की स्मरण शक्ति इतनी तेज थी कि एक बार सुना और बुद्धि में छप गया. మమ్మలో
జ్ఞాపక శక్తి ఎంత ఎక్కువగా ఉండేదంటే ఒకసారి విన్నారు అంటే అది బుద్ధిలో ప్రింట్ అయిపోయేదంటే ఏదైనా విషయం. बाबा की एक पॉइंट सुनी, वो छप गई और उसके 10 राज निकाल देती थी और हम सबको ज्ञान की गहराई में ले जाती थी. ఒక పాయింట్ బాబా నుండి వినగానే అది ఆమె బుద్ధిలో ప్రింట్ అయిపోయేది. మమ్మా బుద్ధిలో దాన్ని గుర్తుంచుకొని దాన్ని ఆ ఒక్క పాయింట్ యొక్క రహస్యం 10 రహస్యాలు బయటికి తీసేవారు మంతన చేసి ఆలోచించి. మరి అది మాకందరికీ కూడా వినిపించి జ్ఞానం యొక్క లోతుల్లోకి తీసుకెళ్తూ ఉండేవారు అని చెప్తున్నారు దాది. राज में राज खोलती जाती थी. बाबा के एक पॉइंट पर मम्मा 1 घंटे तक बोल सकती थी. రహస్యంలో రహస్యం, రహస్యంలో రహస్యం తెరిచి వివరించి చెప్పేవారు మమ్మ. బాబా యొక్క ఒక పాయింట్ తీసుకొని 1 గంట వరకు ఆ పాయింట్ పైన మాట్లాడేవారు మమ్మ, మాట్లాడగలిగేవారు. ఇతని జ్ఞానికి గెహరాయి थी उनमें. ఇంత జ్ఞానం యొక్క లోతు ఉండేది మమ్మలో. मम्मा ने अपने जीवन में एक बार भी नहीं कहा कि मैं इसको भूल गई. हाँ, शायद आपने मेरे से कहा था. हाँ, याद आया मुझे कहा था. ऐसे कभी नहीं कहा. इतनी अगाध स्मरण शक्ति की स्वामिनी थी మాతేశ్వరి జగదంబ. మమ్మ తన జీవితంలో ఒకసారి కూడాను నేను ఈ విషయాన్ని మరచిపోయాను అని అనలేదు. లేదా ఒక్కొక్కసారి అంటాం కదా, మనం మర్చిపోయానని డైరెక్ట్ గా అనకపోయినా ఏమంటాము, బహుశా నేను అనుండొచ్చేమో, నాకు గుర్తులేదు. లేదా కొన్ని మాటలు మాట్లాడాక గుర్తొచ్చింది, నాకు మీరు అప్పుడు చెప్పారు అని ఇలా మనం గుర్తు తెచ్చుకుంటాం కదా, మర్చిపోయి మళ్ళీ జ్ఞాపకాలు తెచ్చుకోవడం. అలా ఎప్పుడు మమ్మ నోటి నుండి మాటలు వచ్చేవి కాదు. అంతలా అగాధమైన స్మరణ శక్తి, జ్ఞాపక శక్తి, అగాధమైన స్మరణ శక్తి యొక్క స్వామినిగా ఉండేవారు మాతేశ్వరి జగదంబ. మమతా సే పూర్ణవి और మమతా సే పరేవి. మమత్వంతో నిండుగా కూడా ఉండేవారు, మరియు మమత నుండి అతీతంగా కూడా ఉండేవారు మమ్మ. मम्मा सचमुच सबको इतना प्यार देती थी कि सभी प्यार से ओत-प्रोत हो जाते थे. वैसे तो यज्ञ में मम्मा मेरे साथ सखी रूप में रहती थी, चलती थी और व्यवहार करती थी. फिर भी संबंध में हम बिल्कुल माँ बेटी जैसे ही रहती थी. మమ్మ నిజంగా ఎంత ప్రేమ ఇచ్చేవారు అంటే అందరూ ప్రేమతో అనుభవం చేసేవారు మమ్మ నుండి. యజ్ఞంలో మమ్మ నాతో సఖీ రూపంలోనే ఉన్నారు, సఖీ రూపంలోనే నడిచారు, వ్యవహరించారు నాతోని ఒక ఫ్రెండ్ లాగా. అయినప్పటికీ సంబంధంలో మా ఇద్దరి మధ్య తల్లి కుమార్తెలాగానే ఉండేవాళ్ళం మేము. మమ్మలా నేను కుమార్తెలాగానే ఉండేదానని అని చెప్తున్నారు దాది. कहीं भी बाहर जाना हो तो मम्मा मुझे साथ लेकर जाती थी. सखी होती हुए भी मातेश्वरी मम्मा बनकर ही रही और हम बेटी बनकर ही रही. ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మమ్మ నన్ను తోడుగా తీసుకెళ్తూ ఉండేవారు అని చెప్తున్నారు దాది. స్నేహి అంటే సఖి రూపంలో ఉంటూ కూడా మాతేశ్వరి మమ్మ అయ్యి ఉండేవారు, నేను బేటి కుమార్తెగానే ఉండేదాన్ను అని చెప్తున్నారు దాది. మమ్మ అత్యంత దృఢ శక్తి సంపన్నతే. ఇంకా మమ్మలో విశేషత ఏంటి, దృఢత యొక్క శక్తి संपन्नंगा ఉండేది. अगर वो किसी बात पर दृढ़ निश्चय कर ले तो उनको हिलाना किसी के वश का काम नहीं. ఏదైనా విషయంలో దృఢ నిశ్చయం ఏర్పరచుకున్నారంటే మమ్మ ఆ విషయం నుండి కదిలించటం ఎవరికి వశం కాదు, ఎవరి వశంలో ఉండేది కాదు మమ్మ నిర్ణయాన్ని నిశ్చయాన్ని మార్చడం అంటే. जो बाबा ने कहा
उसी बात की दृढ़ता से मम्मा हमारे से సేవ कराती थी. బాబా ఏది చెప్పారో ఆజ్ఞ ఇచ్చారో ఆ విషయాన్ని దృఢతతో స్వీకరించి మమ్మ మా ద్వారా ఆ సేవ చేయించేవారు. ఎప్పుడు డీలాగా ఆలోచించేవారు కాదు మమ్మ. చేయగలము, చేస్తాము, లేదు అని అలా. जितनी दृढ़ता उतनी ही निश्चय बुद्धि थी. ఎంత దృఢత మమ్మలో ఉండేదో అంతే నిశ్చయ బుద్ధిగా ఉండేవారు. मम्मा का निश्चय देखने लायक होता था. मम्मा की एक्टिविटी क्रियाकलाप से ये बिल्कुल सबको मालूम पड़ता था कि ये बनी बनाई राधे हैं, यज्ञ माता है. మమ్మాలో నిశ్చయము చూడాల్సిందిగా ఉండేది. మమ్మ యొక్క క్రియాకలాపాల ద్వారా, మమ్మ యొక్క యాక్టివిటీ ద్వారా అందరికి ఏమనిపించేది అంటే ఈమె తయారు చేసి చేయబడి ఉన్న రాధయే, यज्ञ माता इमे अनिपिंचेदी. मम्मा के हर कदम से ये मालूम होता था कि ये वही मम्मा है, वही राधे है और वही लक्ष्मी है. मम्मा యొక్క ప్రతి అడుగుల ద్వారాను మమ్మ వేసే ప్రతి ఆచరణలోని ఎలా అనిపించేదంటే చూసేవారికి ఈమె అదే మమ్మ, ఈమె అదే రాధే, ఈమె అదే లక్ష్మి అనిపించేది. माया बहुत मम्मा बहुत निर्भय थी. మమ్మ ప్రాక్టికల్ మే షేరిని శక్తి స్వరూపతి. మమ్మ చాలా నిర్భయంగా ఉండేవారు. ప్రత్యక్షంగా సింహినిలా శక్తి స్వరూపంగా ఉండేవారు మమ్మ. సాత్ సాత్ మమ్మ క్యా అనాసక్తి బాత్ మత్ పూछो. ఇంకా దాంతో పాటు మమ్మలో ఎంత అనాసక్త భావాలు ఉండేవి ఇంక అడగండి. अंत अनासक्तंगा ఉండేవారు. कोई देहाभिमान नहीं, परंतु स्वमान का नशा इतना था कि और किसी में ना हो सके. ఇలాంటి దేహాభిమానం అమ్మాల్లో ఉండేది కాదు, కానీ స్వమానం యొక్క నశ ఎంత ఉండేదంటే ఇంకెవరిలో అంత నశ ఉండదేమో. अपने पर पूरा विश्वास, बाबा पर पूरा विश्वास और बाबा के कार्य में पूरा विश्वास. స్వమానం యొక్క నశ అంత ఉండేది మమ్మలో. అలాగే తన పైన తనకు పూర్తి విశ్వాసం, బాబా పైన పూర్తి విశ్వాసం మరియు బాబా కార్యంలోని పూర్తి విశ్వాసం ఇది మమ్మలో ఉండేది. బాబాని కహా और मम्मा ने करना शुरू किया. एक బాబా ही संकल्प శ్వాస सब में था. బాబా చెప్పారు అంటే మమ్మ చేయటం ప్రారంభించేసేవారు అంతే. ఇంకా వెన తిరిగి ఆలోచించేవారు కాదు. మమ్మ యొక్క ప్రతి సంకల్పం శ్వాస అన్నింటిలోనూ ఒక బాబాయి ఉండేవారు. प्यार भी सबके साथ मम्मा का इतना था कि बराबर मेरे दिल से ये शब्द निकलते, मम्मा तो ममता की मूर्ति है, निर्माणता की निधि है. ప్రేమ కూడా అందరి పైన మమ్మకి ఎంత ఉండేది అంటే నిజంగా నా హృదయం నుండి ఇదే మాట వస్తూ ఉంటుంది. మమ్మ నీవు మమత యొక్క మూర్తివి, నిర్మాణత యొక్క నిధివి అని. और मैं ममता थी परंतु कोई मोह नहीं. మమ్మలో మమత్వం అనేది ఉండేది, కానీ మోహం ఉండేది కాదు. सबको इतना प्यार करते हुए भी मम्मा उतना ही निर्मोही थी. ममतामयी भी और ममता से परे भी. బాబా చెప్తున్నారు మమ్మ అందరికి ప్రేమ ఇస్తూ కూడా ఎంత నిర్మోహిగా ఉండేవారు అంటే మమతామయిగా కూడా ఉండేవారు, మరి మమత నుండి అతీతంగా కూడా ఉండేవారు అని చెప్తున్నారు दादी. सम्मान से दीक्षा भी और शिक्षा भी. సన్మానంతోనే దీక్ష కూడా ఉండేది మమ్మలో, శిక్షణ కూడా అలా ఉండేది. चाहे पांडव हो या शक्तियां हो, मम्मा सभी के दिल की बात सुनती, समझाती, बाद में सुनाने वालों की గల్తీ బి బతాతి. పాండవులైనా అన్నయ్యలైనా శక్తులు అంటే అక్కేలైనా మమ్మ అందరి హృదయం యొక్క మాటలు వినేవారు మరియు
దాన్ని విని మళ్ళీ తిరిగి అర్థం చేయించాల్సిన విషయాలు అర్థం చేయించేవారు. తర్వాత ఏదైతే విషయాలు వినిపించారో వారి యొక్క పొరపాటును కూడా మమ్మ विवరించి చెప్పేవారంట. मम्मा के पास शिकायत आती भी थी तो मम्मा उसे स्वयं में समाकर सुधार करती थी और दोनों पक्षों को संतुष्ट करती थी. मम्मा దగ్గర కంప్లైంట్స్ వస్తున్న పిల్లల నుండి మమ్మ వాటిని స్వయంలో ఇముడ్చుకొని మార్చేవారు. పిల్లల పొరపాట్లను స్వయంలో ఇముడ్చుకొని వారిని మార్చేవారు, బాగు చేసేవారు. మరియు ఎవరైనా ఇలా కంప్లైంట్స్ చెప్పటానికి వచ్చిన కంప్లైంట్స్ ఇచ్చిన ఏవైనా విషయాలు చెప్పిన ఒకరి మీద ఒకరు ఇద్దరి వైపు ఇద్దరి పక్షాన సంతుష్టపరిచేవారు మమ్మ ఇద్దరు మాటలు విని. मम्मा के पास आने पर हमेशा उनसे कुछ ना कुछ विशेष शिक्षा जरूर मिली. మమ్మ ఎదురుగా వచ్చినప్పుడంతా కూడా ఆమె నుండి ఏదో ఒక విశేషమైన శిక్షణ తప్పకుండా మాకు లభించింది. वहां से उठने पर ये लगता था कि उनसे कोई प्रेरणा व शिक्षा लेकर जा रहे हैं और जो कहने आए थे उसको वही भूल कर जा रहे हैं. मम्मा इतनी संतुष्टता की मूर्त थी कि जो मिला जितना मिला उसमें ही बहुत खुश. మమ్మ దగ్గర మాటలు వినిపించి లేచి వచ్చేస్తున్నప్పుడు అనిపించేదంట మమ్మ నుండి ఏవో ప్రేరణలు శిక్షణలు మనం తీసుకొని వెళ్తున్నాం అనే ఫీలింగ్ కలిగేదంట మమ్మతో మాట్లాడి వచ్చేటప్పుడు. దాది చెప్తున్నారు ఏవైతే మాటలు మమ్మ దగ్గర చెప్పటానికి వచ్చేవారో పిల్లలు వాటిని అక్కడే మర్చిపోయి వెళ్ళేవారంట మమ్మకు చెప్పాక. అలాంటి తేలికైపోయి ఫీలింగ్ కలిగేది మమ్మతో కలిసి. మమ్మ ఎంత సంతుష్టత యొక్క మూర్తిగా ఉండేవారు అంటే ఏది లభించిందో బాబా నుండి ఎంత లభించిందో దానిలోనే చాలా సంతోషంగా ఉండేవారు మమ్మ. वाक कला देवी वागीश्वरी. मम्मा की भाषण करने की कला भी बहुत बलशाली और तर्क संगत होती थी. मम्मा ఉపన్యాసం ఇచ్చే కళ కూడా మమ్మలో చాలా బలశాలిగా ఉండేది మరియు లాజికల్ గా ఉండేది మమ్మ చెప్పే మాటలు. मम्मा को वाद विवाद में भी कोई हरा नहीं सकता था. వాద వివాదంలో కూడా మమ్మని ఎవరు ఓడించలేరు. అలా లాజిక్ గా మాట్లాడేవారు మమ్మ. मम्मा के जवाब भी ऐसे होते थे जैसे कि अर्जुन के तीर जो सीधे निशाने पर ही लगते थे. మమ్మ మాటల్లో ఇచ్చే జవాబు కూడా ఎలా ఉండేది అంటే అర్జునుని యొక్క బాణము తగినట్ల గురి తగిలేది. एक बार कराची के जिलाधिकारी भ्राता जगदीश जी ने जगत शेर जी ने भ्राता जगत शेर जी ने जो बिल्कुल हमारे बंगले के सामने वाले बंगले में रहा करते थे मम्मा से एक दो असंगत प्रश्न पूछे तो मम्मा ने उसको ऐसा उत्तर दिए कि वो मम्मा के चरणों में गिर पड़ा. దాది చెప్తున్నారు ఒకసారి కరాచీలో అంటే కలెక్టర్ భ్రాత జగత్ షేర్ అని ఆయన దాది వాళ్ళు ఉన్న బంగ్లాకు ఎదురుగా ఉన్న బంగ్లాలో ఉండేవారంట. అతడు ఒకసారి మమ్మతో ఒకటి రెండు అడగరాని ప్రశ్నలు అడిగారు. అయితే మమ్మ ఎటువంటి సమాధానం ఇచ్చారు అంటే వెంటనే అతను మమ్మ చరణాల్లో పడిపోయారంట, చరణాలపై పడ్డారు. అలా ఉండేది మమ్మ యొక్క మాటల్లో శక్తి.
అభయ హస్తే నిర్భయ రూప మా దుర్గా. ఇలా కనిపించేవారు అభయ హస్తే निर्भय रूपंगा दुर्गा मागा। एक बार मम्मा के ऊपर वारंट निकला था। ఒకసారి మమ్మ పైన వారెంట్ వచ్చిందంట కోర్టు నుండి. అంటే ఎవరైనా వీళ్ళ మీద కేసు పెడితే నోటీస్ వచ్చేది, నోటీస్ అంటాం కదా మనం ఈ రోజుల్లో, వారెంట్ కోర్టు నుండి వీళ్ళకి వచ్చేది. అలా మమ్మ మీద ఎవరో పెట్టారు, అందుకు కోర్టు నుండి मम्मा को वारंट వచ్చింది। मनोहर दादी और अन्य दादियों के नाम से भी वारंट निकले थे क्योंकि नाबालिग थी। మనోహర్ దాది మరియు ఇతర దాదీల పేరు పైన కూడా వారెంట్ వచ్చిందంట కోర్టు నుండి. ఎందుకంటే వాళ్ళు మైనారిటీ తీరలేదు, వాళ్ళది ఏజ్ 18 ఏళ్ళ లోపల వాళ్ళు 18 సంవత్సరాలు ఎవరికైతే పూర్తి కాలేదో వాళ్ళ ఇళ్ల నుండి విరోధిస్తూ వాళ్ళు పికెటింగ్ చేసి స్ట్రైక్స్ చేసి ఎన్ని విఘ్నాలు వేసినా పిల్లలు వెళ్ళలేదు కదా వాళ్ళ ఇంటికి అమ్మా నాన్నల దగ్గర. అప్పుడు వాళ్ళు కోర్టు ద్వారా ఇలా వారెంట్ పంపేవారు అనమాట. మనోహర్ దాది మిగిలిన దాదీల పేరులో కూడా వచ్చేవి వారెంట్. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఇంకా మైనారిటీలోనే ఉంది కాబట్టి. वारंट उनके निकले थे जो अवयस्क थी, अर्थात 16 क्लास से कम उम्र वाली थी और घर छोड़कर यज्ञ में आई थी। వారెంట్ ఎవరి పేరున వచ్చిందంటే అప్పుడు కోర్టు నుండి ఎవరికైతే 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండేదో, ఇళ్ళు వదిలేసి యజ్ఞంలో వచ్చి ఉండిపోయారో వాళ్ళకి వారెంట్ వచ్చేది, వాళ్ళ ఇంటి నుండి అన్నమాట కోర్టు ద్వారా। उस समय मम्मा 16 वर्ष की थी। रोज किसी ना किसी का वारंट आता था। ఆ సమయంలో అలా ఆ పరిస్థితులు నడుస్తున్న సమయంలో మమ్మ వయసు 18 సంవత్సరాలు ఉండేదేమో। రోజు ఎవరో ఒకరి పేరున వారెంట్ వస్తూ ఉండేదంట కోర్టు నుండి। ఎవరి పేరున వారెంట్ వస్తే వాళ్ళు ఆ కోర్టులో వెళ్ళి చెప్పుకోవాలన్నమాట, ఎదుర్కోవాలి। అలా రోజు ఎవరొకరి పేరున వారెంట్ వస్తూ ఉండేది వాళ్ళ లౌకిక బంధువుల వాళ్ళు వేసిన వారెంట్। इसलिए रोज सुबह उसके बारे में चर्चा चलती थी। అందుకు రోజు ఉదయము వారెంట్ ఎవరిది వస్తుందో అనే ఒక మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు, చర్చ నడిచేది వారెంట్ కోసం। బాబా మరియు పిల్లలు ఇలా మాట్లాడుకునేవారు ఈ రోజు ఎవరిది వస్తుందో ఏమవుతుందో అని। ऐसे एक दिन सुबह सुबह बाबा ने कहा, ओम राधे, आज तुम्हारे पर भी वारंट आएगा तो घर जाना पड़ेगा। అలాంటి సందర్భంలో ఒక రోజు ఉదయమే బాబా అన్నారంట, బ్రహ్మ బాబా, ఓం రాధే, ఈ రోజు నీ పైన కూడా వారెంట్ వస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అని। బాబా నే బిల్కుల్ హంసీ కే రూప్ మే కహా థా। ఇది జోక్ గా బాబా అన్నారంట ఆ రోజు। అందరి పేరున వారెంట్ వస్తుంది కదా, నీ పేరున కూడా ఈ రోజు వారెంట్ వస్తుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అప్పుడు అని। ఎందుకంటే కోర్టు ద్వారా అలా ఇంటికి పిలిచే ప్రక్రియ చేసేవారు అనమాట 18 ఏళ్ళ లోపల పిల్లల్ని అమ్మా నాన్నలు। అయితే ఆ రోజు జోక్ గా బాబా అన్నారంట మా అమ్మతో। मम्मा ने भी बोला, बाबा मेरा कोई है नहीं जो मुझे वारंट भेजे, मेरे तो एक माँ है, वो तो मुझे जानती है कि मैं 18 साल की हूँ, मेरे ऊपर वारंट आ नहीं सकता। వెంటనే మమ్మ కూడా ఏమన్నారంట బాబాతోని, బాబా నా వాళ్ళెవరు లేరు లౌకికంలోని నా మీద వారెంట్ పంపించేలాగా, నాకైతే ఒక్క అమ్మ ఉన్నారంతే, లౌకిక అమ్మ, ఆమెకు తెలుసు నేను 18 సంవత్సరాల వయస్కురాలని అయిపోయానని, అందుకని నా పైన వారెంట్ పంపించే అవకాశమే లేదు ఆమెనా గాని అని మమ్మ బాబాతో అన్నారంట। బాబానే కహా, అచ్చా అచ్చా, बात हंसी की थी वो पूरी हो गई। हम बैठी थी ठीक सुबह,
10 बजे कोर्ट से वारंट आया राधे पोकरदास के नाम पर। అప్పుడు బాబా మమ్మ చెప్పే సమాధానం విని నాకు ఎక్కడి నుండి వారెంట్ రాదు, ఇంకెవరున్నారు, మా అమ్మగారు కదా, మా అమ్మగారికి తెలుసు అంతాను, నా మీద వారెంట్ పంపించే అవకాశం లేదు అంటే బాబా అన్నారంట, అచ్చా అచ్చా అని బాబా అన్నారంట. అది ఒక జోక్గా నవ్వుకుంటూ మాట్లాడుకున్నాము, అయిపోయింది అప్పుడు అది మాట్లాడేసుకోవడం. అది దాని తర్వాత అలా కూర్చున్నాం మేమందరము. అప్పుడు ఉదయం 10 గంటల సమయంలో కోర్టు నుండి వారెంట్ వచ్చిందంట. ఎవరి పేరున ఆ రోజు? రాధే పోకర్దాస్ అనే పేరున వచ్చిందంట. అంటే వాళ్ళ నాన్నగారి పేరు పోకర్దాస్ అనేది, రాధే పోకర్దాస్ అనే పేరున వచ్చింది. వారెంట్ పర్ లౌకిక్ మాకి సహి హస్తాక్షర్ బి. ఆ వారెంట్ పైన వాళ్ళ లౌకిక అమ్మగారు సంతకం చేసినట్టు కూడా ఉందంట. मम्मा को बुलाया गया। मम्मा ने वारंट देखा और उसने कहा ये झूठी सही है, मैं दावा करती कि मेरी माँ ऐसे सही कर नहीं सकती, मुझे साबित करो कि मेरी माँ ने ही सही की है। అయితే పిలవటం జరిగింది మమ్మాను. మమ్మ మీ పేరున వారెంట్ వచ్చింది, మమ్మయ్య సంతకం పెట్టి తీసుకోవాలి వారెంట్. మమ్మ అన్నారంట, అది చూసి దానిలో వాళ్ళ అమ్మగారు సంతకం చూసి, ఇది అబద్ధపు సంతకం ఇది, నేను అంటే గట్టిగా చెప్పగలను, మా అమ్మగారి సంతకం అయితే కాదు ఇది, నాకు నిరూపించి చూపించండి మా అమ్మయ్య సంతకం పెట్టారని. इसके अलावा मेरी जन्म तारीख ये है, मैं 18 वर्ष की हो चुकी, इसलिए ये वारंट मेरे पर लागू नहीं हो सकता. అంతేకాకుండా ఒకటి సంతకం మా అమ్మ పెట్టి ఉండరు ఇది. రెండోది నా వయస్సు కూడా 18 సంవత్సరాలు పూర్తయింది. అందువలన ఈ వారెంట్ ఒకవేళ వచ్చినా నాకు అది వర్తించదు, నన్ను ఏం చేయలేరు అని మా అమ్మ చెప్పారంట. आप कैसे कह सकते कि मैं अवयस्क हूं? बुलाओ मेरी माँ को, वो कहे कि उसने ही सही की है. కాబట్టి నాకు 18 సంవత్సరాలు పూర్తి కాలేదు, మైనారిటీలో ఉన్నాను అని మీరు ఎలా చెప్పగలరు? ఏది మా అమ్మగారిని పిలవండి, ఆమె చెప్పాలి నేను సంతకం చేశానని, అప్పుడు నమ్ముతాను అని అన్నారు అంట మమ్మ. పరంతు వారెంట్తో లేనా పడతా లే లియా అలా మాట్లాడినప్పటికీ ఆ తెచ్చిన వాళ్ళు ఏం చేయలేరు కదా, పోస్ట్లో వస్తుంది, వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళతో మనం మాట్లాడినా. అది తీసుకోవాలి, సంతకం పెట్టి తీసుకున్నారంట మమ్మ वारंट। बाद में मम्मा गई कोर्ट में और जज के सामने कहा कि ये तारीख, महीना और साल मेरी जन्म तिथि है, मेरी माँ की सही ये नहीं है, आप उनसे पूछ सकते हैं. తర్వాత ఆ వారెంట్ తీసుకొని కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. మమ్మ వెళ్ళారు కోర్టులో. జడ్జి ఎదురుగా అన్నారు అంట మమ్మ, ఈ తారీఖున, ఈ నెలలో, ఈ సంవత్సరం నా జన్మ తిథి జరిగింది, నేను జన్మించాను ఈ డేట్లో, ఈ ఇయర్లో, ఈ నెలలో, కాబట్టి నా వయస్సు ఎంతో లెక్క పెట్టుకోండి దీన్ని బట్టి అన్నట్టు మమ్మ అది చెప్తూ మళ్ళీ అన్నారంట, మా అమ్మ సంతకం కాదు ఇది ఈ వారెంట్ పైన, మీరు కావాలంటే ఆమెని పిలిచి అడగొచ్చు అన్నారంట జడ్జ్ ఎదురుగా. मेरी माँ आकर कहे कि मैंने ही तुम्हारे लिए ये वारंट भिजवाई, तो मैं अब भी जाने के लिए तैयार हूं. జడ్జ్ తో ఏమన్నారంట మా అమ్మ ఇక్కడికి వచ్చి నేనే సంతకం పెట్టి నీ కోసం ఈ వారెంట్ పంపించాను అని ఒప్పుకుంటే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళడానికి రెడీ అన్నారంట కోర్టులో మమ్మ. ये सुनकर कोर्ट में हाहाकार मच गया. మమ్మ యొక్క ఈ మాటలు విని ఆహాకారం జరిగిందంట, కోర్టులో అందరూ అరవడం మొదలు పెట్టారు. फिर उनकी माँ से पूछा गया, वो बोली मुझे पता ही नहीं है, मेरे से किसी ने नहीं कहा, मैंने सही की ही नहीं. जज फीका पड़ गया.
అప్పుడు వాళ్ళ అమ్మగారిని పిలిపించారంట కోర్టులోని. ఆమెను అడిగారంట జడ్జ్. అడిగితే ఆమె చెప్పారంట, నాకు తెలియనే తెలీదే. ఎవరైనా ఒకవేళ వారెంట్ తయారు చేస్తే సంతకం పెట్టడానికి నాకు అడుగుతారు కదా, నన్నెవరు అడగలేరే, నేనేమి సంతకమే చేయలేదే అన్నారంట వాళ్ళ అమ్మగారు కోర్టులో. ఇంకా వెంటనే జడ్జ్ ముఖము పేలగా అయిపోయింది, ఫీకా అయిపోయాడు జడ్జి. फिर कोर्ट से बाइज्जत कार में मम्मा को वापस भेजा गया. అప్పుడు కోర్టు వాళ్ళు చాలా సాధారణంగా గౌరవంతో మమ్మని కారులో ఎక్కించి తీసుకెళ్లారంట ఇంటికి. మమ్మని కోర్టు మీ జడ్జ్ సే కహాతా, ఇంటికంటే బాబా దగ్గర ఎక్కడైతే ఉన్నారో అక్కడికి కారులో దిగి పెట్టారంట వాళ్ళు. मम्मा ने कोर्ट में जज से कहा था, आप ऐसे ही महिलाओं को कोर्ट में बुलाते हो. मम्मा की वाणी में इतनी ताकत और निडरता थी जो जज को चुप रहना पड़ा. మమ్మ కోర్టులో జడ్జితో ఇలానే అన్నారంట. ఏమని? ఇలానే మీరు అసత్యపు వారెంట్ తీసుకొచ్చి ఇలానే మహిళల్ని కోర్టులో పిలుస్తారా మీరు అని అడిగారంట. మమ్మ యొక్క మాట్లాడే ఆ వాణిలో అంత శక్తి, నిర్భయత ఉండేది. నిర్భయంగా అంత శక్తిశాలిగా మాట్లాడేటప్పటికీ జడ్జ్ సైలెంట్ అయిపోయాడంట. मम्मा निर्भय थी, घबराती नहीं थी, अडिग थी, निश्चय बुद्धि थी, स्पष्ट जवाब देती थी. इस प्रकार मम्मा माँ दुर्गा थी. మమ్మ నిర్భయంగా ఉండేవారు, భయపడేవారు కాదు, చలించకుండా ఉండేవారు, నిశ్చయ బుద్ధి కలిగి ఉండేవారు, స్పష్టంగా జవాబు ఇచ్చేవారు ఏ విషయంలోనైనా. అందుకే మమ్మ మా దుర్గాగా ఉండేవారు. ఆమెలో ఆ స్వరూపం కనిపించేది. మర్యాదాయుక్త తథా సభ్యతాయుక్త, ఇంకా మమ్మ మర్యాదాయుక్తంగా సభ్యతాయుక్తంగా ఎలా ఉండేవారు చెప్తున్నారు దాది. ఇవన్నీ ప్రకాశం అనే దాది గారు చూసి నేర్చుకున్న, అనుభవం చేసిన విషయాలు చెప్తున్నారు. మమ్మ బాబాకి ఇతని ఇజ్జత్ करती थी कि बाबा के प्रति किसी से भी ऐसे वैसे साधारण शब्द भी नहीं सुन सकती थी. మమ్మ బాబా అంటే బ్రహ్మ బాబా పట్ల ఎంత గౌరవం ఉండేది అంటే, శివ్ బాబా బ్రహ్మ బాబా పట్ల ఎవరైనా బాబా కోసం ఇలాంటి అలాంటి సాధారణమైన మాటలు అనేస్తే వినలేరు మమ్మ. అలా అంతా బాబా మీద గౌరవం ఉండేది. ఏక్ బార్ కి బాత్ హై, హమ్ బాబా కే సాత్ ఖేల్ కర్ आई थी, तब मैं मम्मा से बोली, मम्मा हमने आज बाबा को जीत लिया. ఒకసారి జరిగిన విషయము ప్రకాశ్మణి దాది చెప్తున్నారు. నేను బాబాతో కలిసి ఆట ఆడుకుని తర్వాత వచ్చాక, ఆట పూర్తి వచ్చాక మమ్మతో నేను అన్నాను, మమ్మ ఈరోజు బాబాను నేను గెలిచేసాను అని అన్నారంట దాది మమ్మతోని. तो मम्मा कहती चुप, ऐसा कहा जाता क्या कि मैंने बाबा को जीत लिया. వెంటనే మమ్మ అన్నారంట, సైలెంట్ గా ఉండు, అలానే అంటారా నేను బాబాని జయించానని అనొచ్చా అన్నారంట మమ్మ. फिर हम कहते थे हाँ मम्मा सच, मैंने बाबा को జీతా హై. అప్పుడు దాది అన్నారంట, అవును మమ్మ నిజంగానే నేను బాబానే గెలిచాను ఆటలోని అని అన్నారంట. తబ్ మమ్మ कहती थी भले तुम जीते हो लेकिन ऐसे थोड़ी कहा जाता है कि मैंने बाबा को जीता है. तुमने खेल को जीता है, बाबा को नहीं, इसलिए ऐसे बोलो कि मैंने खेल जीता है. మమ్మ అప్పుడు చెప్పారంట, భలే నువ్వు గెలిచేవు, కానీ అలా మాట్లాడొచ్చా బాబానే గెలిచాను అని. ఆట గెలుచుకున్నాను అని చెప్పు గాని బాబా పైన గెలిచాను నేను అని అలా మాట్లాడడం ఏంటి అన్నారంట మమ్మ. मम्मा हर शब्द का यथार्थ अर्थ बताकर उसको ठीक रूप से इस्तेमाल करने के लिए कहती थी. మమ్మ ప్రతి మాటలలో
యథార్థమైన అర్థము వివరించి చెప్పి మాట్లాడే మాటను సరైన రూపంలో ఉపయోగించాలి అని నేర్పించేవారంట మాట్లాడే విధానం. మమ్మ హర్ బాత్ మే మర్యాదయుక్త సభ్యతయుక్త రీతి. మమ్మ ప్రతి మాటలో ప్రతి విషయంలో మర్యాదయుక్తంగా సభ్యతయుక్తంగా ఉండేవారు. స్వీకార్ కియా, పురుషార్థ్ కియా और हो भी गया. స్వీకరించారు, పురుషార్థం చేశారు, తయారైపోయారు మమ్మ. मम्मा के साथ रहकर हमने उनसे शिष्टाचार सीखा है. మమ్మాతో కలిసి ఉంటూ మేము మమ్మ నుండి డిసిప్లిన్ అనేది నేర్చుకున్నాము అని చెప్తున్నారు దాది. ఇస్ तरह ओम राधे हमारी माँ भी थी, सखी भी थी, प्यारी भी थी, मीठी भी थी और अंबा भी थी. ఈ విధంగా ఓం రాధే మా పట్ల తల్లిగా కూడా ఉండేవారు, సఖిగా కూడా, స్నేహితురాలుగా కూడా ఉండేవారు, ప్రియముగా కూడా ఉండేవారు, ఎంతో మధురంగా కూడా ఉండేవారు, అంబాగా కూడా ఉండేవారు. మేటి మమ్మకి జితనీ గుణ గాయి ఉతనే తోడే. మధురమైన మమ్మ యొక్క గుణాలు ఎంత చెప్పుకున్నా అది ఇంకా తక్కువే. जितनी मम्मा ज्ञानी तो आत्मा, योगी तो आत्मा थी, उतनी ही शिव शक्ति माँ थी. మమ్మ ఎంతైతే జ్ఞానయుక్త ఆత్మ, యోగయుక్త ఆత్మగా ఉండేవారు అంతే శివశక్తి మాగా కూడా ఉండేవారు. మమ్మ त्याग की भी और सर्व गुणों की भी मूर्त थी. మమ్మ త్యాగం యొక్క మూర్తి మరియు సర్వ గుణాల యొక్క మూర్తిగా కూడా ఉండేవారు. बाबा कहते हैं निश्चय बुद्धि विजयंती. वो 1 सेकंड का प्रैक्टिकल सबूत हमने मम्मा में पूरा देखा. बाबा చెప్తారు కదా నిశ్చయ బుద్ధి విజయంతి అని, అది మమ్మలో 1 సెకండ్ లో ప్రాక్టికల్ ప్రూఫ్ అనేది పూర్తిగా చూసేము మమ్మాలో మేము. मम्मा को बाबा ने देखा या बाबा को मम्मा ने देखा, लेकिन बाबा ने कहा ओ राधे तुम अनुराधे हो, जगदम्बा हो. जबकि मम्मा सामने ही आई थी और बाबा ने कहा ओ राधे तुम ओम राधे हो, हे ओम राधे तुम जगदम्बा हो, सबकी माँ हो. मम्मा के आने से ही बाबा ने उनकी सारी जन्म पत्री ऐसी सुनाई कि हम भी देखते रह गए. మమ్మ బాబాను చూశారు, బాబా మమ్మను చూశారు. మొట్టమొదట మమ్మ రాగానే సత్సంగంలో బాబా అన్నారంట, ఓ రాధే నువ్వు అనురాధవు, జగదంబవు అని. మమ్మ బాబా ఎదురుగా ఎప్పుడైతే వచ్చారో బాబా అన్నారు, ఓ రాధే నీవు ఓం రాధవు, హే ఓం రాధే నీవు జగదంబవు, అందరికి తల్లి అయి ఉన్నావు అన్నారంట బాబా. మమ్మ రావడంతోనే బాబా ఈ రోజు మమ్మని చూశారు, మొత్తం ఆమె యొక్క జన్మపత్రి చెప్పేశారంట బాబా, ఆమె ఏమయ్యేది ఉంది అనేది. నేను కూడా అలా చూస్తూ ఉండిపోయాను, బాబా मम्मा जन्म पत्र अंत చెప్పేస్తే అని చెప్తున్నారు दादी. हमने भी प्रैक्टिकल में देखा कि मम्मा ने भी उसी निश्चय से उस बात को स्वीकार किया, पुरुषार्थ किया और उसी प्रकार बन गई. నేను కూడా ప్రాక్టికల్ గా చూసాను మమ్మను. బాబా అనడమే కాదు నీవు జగదంబ, ఓం రాధ, అనురాధ ఈ మాటలు బాబా అనడమే కాదు, మమ్మ కూడా వాటిని అంతే నిశ్చయ బుద్ధితో స్వీకరించి ఆ మాటలను పురుషార్థం చేశారు మరియు ఆ రకంగా తయారైపోయారు, జగదంబగా తయారైపోయారు. वीणा वादनी माँ सरस्वती ज्ञान की वीणा इतना मधुर सुनाती थी कि सुनने वालों का मन हर्षित होता था. वीणा वादनी माँ सरस्वती मम्మ జ్ఞాన వీణ ఎంత మధురంగా వినిపించేవారు అంటే వినేవారి యొక్క మనస్సు హర్షితమైపోతూ ఉండేది. ज्ञान की देवी सरस्वती की मुरली राजभरी
और गहराई भरी होती थी। జ్ఞానానికి దేవి అయిన సరస్వతి మమ్మ ఆమె మురళి వినిపిస్తూ ఉంటే రహస్యాలతో నిండి ఉన్నట్టు, ఎంతో లోతులో నిండి ఉన్నట్టు ఉండేది మురళి. మమ్మ నిర్భయ్ దుర్గా మాతి శక్తి మాతి. మమ్మ నిర్భయంగా దుర్గా మాగా శక్తి మాగా ఉండేవారు. मम्मा आने से ही सिद्ध हुई। जो बाबा कहता विजयमाला का मेरू दाना आने से ही लगा मम्मा सर्व गुणों की खान है। మమ్మ ఏ రోజు వచ్చారో ఆ రోజే నిరూపణ అయిపోయింది. మమ్మను చూసి బాబా ఏదైతే చెప్తారో విజయమాలలో పూస మీరు అని, అలాంటి విజయమాలలో మణి అని ప్రత్యక్షంగా కనిపించేది మమ్మను చూసి. రాగానే మమ్మని చూసి అనిపించింది మమ్మ సర్వగుణాల యొక్క గని అని అనిపించింది మమ్మని చూసి నాకు అని చెప్తున్నారు దాది. సర్వగుణరూపి మాల ఉంసే సుశోభిత్. సర్వగుణాలని మాలలతో సుశోభితంగా ఉండేవారు మమ్మ. हम आदि से ही मम्मा के अंग संग रही हूँ, चाहे ओम ओम मंडली में, चाहे ओम निवास में, चाहे कुंज भवन में. దాది చెప్తున్నారు, నేను మొదటి నుండి మమ్మ అంగ సంఘంలో ఉన్నాను. అది ఓం మండలిలో ఉన్నప్పుడు కావచ్చు, ఓం నివాస్లో ఉన్నప్పుడు కానీ, కుంజ్ భవన్లో వెళ్ళాక కానీ, ప్రతి చోట కూడా నేను మమ్మ యొక్క అంగ సంఘంలోనే ఉన్నాను అని చెప్తున్నారు దాది. మమ్మ में हमने ये देखा है कि सामने कोई भी आए, किसी भाव से भी आए, मम्मा की दृष्टि पड़ते ही वो चरणों में झुक जाता था. మమ్మలో నేను ఇది చూసాను. దాది చెప్తున్నారు, నేనేం చూసానంటే మమ్మ ఎదురుగా ఎవరు వచ్చినా, ఏ భావంతో వచ్చినా మమ్మ దృష్టి వారిపైన పడగానే వాళ్ళు మమ్మ చరణాల్లో వంగిపోయేవారు, చరణాల పైన పడేవారు. వాళ్ళ దృష్టి మారిపోయేది. हम तपस्या में 14 वर्ष మమ్మా కి అంగ సంగ రహి. అలాగే 14 సంవత్సరాలు తపస్సు చేశారు కదా ఆదిలో అందరూ. ఆ 14 సంవత్సరాల తపస్య కాలంలో నేను మమ్మ యొక్క అంగ సంఘంలోనే ఉండి చూసాను, తోడులోనే ఉండేదాన్ను. रोज अमृत वेले 2 बजे बिस्तर छोड़ती थी और कुर्सी पर बैठ योग करती थी. అయితే మమ్మలో ఏం చూసారంట దాది, రోజు అమృత వేళ 2 గంటలకి పరుపు వదిలేసేవారు, పక్క మీద నుండి లేచిపోయేవారు మమ్మ. మరి కుర్చీ మీద వచ్చి కూర్చొని యోగా చేసేవారంట. ఏ మమ్మకి నియమిత చర్య, నియమిత రూపంలో ఈ చర్య మమ్మ ద్వారా జరుగుతూ ఉండేది. మమ్మ హమే సబ్ ప్రకార్ కి కర్మణ సేవ సాత్ మే బైఠకర్ సిఖాతీ థీ. అన్ని రకాల కర్మణ సేవ మాతో పాటు కూర్చొని నేర్పించేవారు మమ్మ అని చెప్తున్నారు దాది. चाहे अनाज साफ करते थे, चाहे सब्जी काटते थे, मम्मा सबसे पहले आकर बैठती थी और कैसे साफ करे और काटे वो भी सिखाती थी. ధాన్యము శుభ్రం చేస్తున్నా, దినుసులు శుభ్రం చేస్తున్నప్పుడైనా, కూరగాయలు కట్ చేయటమైనా మమ్మ ముందు వచ్చి కూర్చునేవారంట. ఎలా శుభ్రం చేయాలి, వాటిని ఎలా కట్ చేయాలి అన్నీ కూడా నేర్పించేవారు మా అందరికి మమ్మ అని दादी చెప్తున్నారు. निमंत्रण पर यज्ञ से पहली बार मम्मा सेवा में कानपुर के लिए निकली थी. उस समय मैं दिल्ली में थी. बाबा ने मुझे तार भेजा कि मम्मा के साथ तुम भी कानपुर जाओ. అందరి ఆహ్వానం పైన కాన్పూర్ నుండి అందరి ఆహ్వానం వచ్చింది. మొదటిసారి మమ్మ సేవ కోసం కాన్పూర్ కి బయలుదేరారంట. కాన్పూర్ వెళ్ళారు. బయటకు వెళ్ళేవారు కాదు మమ్మ, యజ్ఞంలో సేవలే, లోపలే అందరినీ తృప్తిపరిచే సేవ చేసేవారు అక్కడ వచ్చేవాళ్ళని. కానీ మొదటిసారి కాన్పూర్ సేవార్థం బయటకు వెళ్ళారు. అప్పుడు ప్రకాష్ మణి దాది చెప్తున్నారు, నేను ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీ సెంటర్లో. బాబా నాకు ఉత్తరం రాశారు.
మమ్మ కాన్పూర్ వెళ్తున్నారు, మమ్మతో పాటు నువ్వు కూడా కాన్పూర్ వెళ్ళాలి అని. इस तरह एक नहीं, मम्मा के साथ कई टूर सेवा यात्रा पर बाबा ने मुझे भेजा. ఒక్కసారి కాదు, అలా ఎన్నో సార్లు ఎన్నో టూర్, ఎన్నో చోట్ల సేవ యాత్రలో మమ్మతో పాటు బాబా నన్ను తోడుగా పంపించారు. कहते हैं कि गुणों की माला 36 गुणों की होती, उन सब 36 गुणों में मम्मा नंबर 1 थी. లౌకికంలో అంటారు కదా, గుణాలు అన్నీ ఉండడము అంటే 36 గుణాలు ఉంటే సర్వగుణాలు ఉన్నట్టు వాళ్ళు అని అంటారు లౌకికంలో. ఆ విధంగా అన్ని గుణాలు 36, అన్ని 36 గుణాలలో కూడా మమ్మ నంబర్ 1 గా ఉండేవారు అని చెప్తున్నారు దాది. वैसे देखे तो मम्मा से भी बड़ी बहनें थी, परंतु उन सबके साथ मम्मा सखी बनकर रहती थी और माँ बनकर भी रहती थी. యజ్ఞంలో చూసినట్లయితే మమ్మ కన్నా పెద్ద వయసులో ఉన్న అక్కలు కూడా ఉండేవారు అంట. కానీ వాళ్ళందరితో కూడా మమ్మ సఖీగానే నడుచుకునేవారు, ఫ్రెండ్లీగా నడుచుకునేవారు. తర్వాత తల్లి అయి కూడా నడుచుకునేవారు, తల్లి రూపంలో కూడా. మాకి యాద్ దిలాతే మధుబన్ కే అంగూర్, మా యొక్క స్మృతి కలిగిస్తాయి మధుబన్ యొక్క ద్రాక్ష పళ్ళు. बाबा के बगीचे में जो अंगूर का पौधा है, उसका पहला पहला फल 23 जून 23 जून 1965 को तैयार हो गया था. బాబా కుటీరం ఉంది పాండవ భవన్లో, చూడండి పాండవ భవన్లో బాబా కుటీరం. అక్కడ బయట ప్రాంగణంలో కుటీరం దగ్గర ద్రాక్ష పాదులు వేశారనమాట, ద్రాక్ష తోట బాబా. అయితే ఆ ద్రాక్ష మొట్టమొదటి పంట ద్రాక్ష పళ్ళు రావడం అది 23 జూన్ 1965. బాబా నే మమ్మా కో కహా బచ్చోं को अंगूर खिलाओ. అప్పుడు బాబా అన్నారంట, ఇది మొట్టమొదట కాసిన ద్రాక్ష పళ్ళు కదా, బాబా అన్నారంట మమ్మకు పిల్లలందరికీ ద్రాక్ష పళ్ళు తినిపించండి అని. जून 24 सुबह मुरली क्लास के बाद 9 बजे का समय था. जो भी उस समय मधुबन में थे सबको 2-2 दाना अंगूर खिलाया था मम्मा ने. ये अंगूर यादगार है मम्मा का. బాబా చెప్పారు, రెండో రోజు జూన్ 24, 1965 జూన్ 24, ఆ రోజు ఉదయం మురళి క్లాస్ అయిపోయాక 9 గంటలు ఆ సమయంలో మధుబన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి అందరికీ 2 పళ్ళు ద్రాక్ష పళ్ళు తినిపించారు మమ్మ. ఈ ద్రాక్ష పళ్ళు మమ్మ యొక్క స్మృతి చిహ్నం. ద్రాక్ష తోట అక్కడ ఉండేది బాబా కుటీరంలోని. తర్వాత కూడా ప్రతి సంవత్సరము ఆ ద్రాక్ష వచ్చినప్పుడు కరెక్ట్ గా జూన్ నెల ఆ టైంలో బాబా అవి సెంటర్ కి పంపించేవారు, కొన్ని సెంటర్లకు ఆ ద్రాక్ష పళ్ళు మమ్మను గుర్తు చేసుకోవడం కోసం. ఎందుకంటే అదే రోజు 24 జూన్ ఉదయం 9 గంటల సమయంలో ద్రాక్ష పళ్ళు అందరికీ ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం లోపలే మమ్మ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లాస్ట్ అన్నమాట అది. అందరితో ఆ విధంగా కలిసారు మమ్మ ద్రాక్ష పళ్ళు తినిపిస్తూ. एक सवाल तो सभी के दिलों में आता है कि आखिर मम्मा कहाँ है, బాబా ने कहाँ छिपा कर रखा है. అయితే ఒక ప్రశ్న అందరి మనసులో వస్తుంది, ఆఖరికి మమ్మ ఎక్కడున్నారైతే, బాబా ఎక్కడ దాచి ఉంచారు మమ్మను. परंतु इस सवाल का जवाब तो बाबा ही जाने. ఈ ప్రశ్నకు జవాబు అయితే బాబాకే తెలియాలి, మనకు తెలియదు. బాబా आपकी गतिमत आप ही जानो. बाबा నీ గతిమతి నీకే తెలియాలి. इस बात को अभी तक बाबा ने गुप्त रखा है.
కహీ తో హై మమ్మా. ఈ విషయాన్ని ఇప్పటి వరకు బాబా గుప్తంగానే ఉంచారు. మమ్మ ఎక్కడున్నారు ఏంటి బాబా తెలియచేయలేదు, గుప్తంగానే ఉంచారు. కానీ ఎక్కడో ఉండే ఉంటారు మమ్మ అని చెప్తున్నారు దాది. ఈరోజు ప్రకాశ్మణి దాది అనుభవం విన్నాం. రేపు ఇంకొకరి అనుభవం, జానకి దాది అనుభవం ఉంది. మమ్మతో ఉన్న అనుభవాలు రేపు అది చదువుకుందాం. अच्छा, ओम शांति।